జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 25వ అనువాదము. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు. భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులు మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మనం కంటికి కనిపించదు. శాస్త్రవేత్తలు దానిని ఉనికిని అవగతం చేసుకోవడానికి ప్రయోగాలు జరిపారు. చనిపోతున్న వ్యక్తికి ఒక గాజు పెట్టెలో ఉంచి దానిని గట్టిగా మూసివేశారు. ఆత్మ నిష్క్రమణ సమయంలో గాజు పగులు సంభవిస్తున్నాయేమో అని చూశారు. కానీ గాజు పెట్టె పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అత్యంత సూక్ష్మమైనది కావటం వలన తన కదలిక కోసం ఆత్మ భౌతిక స్థలం అవసరం లేదు. భౌతిక శక్తి కన్నా సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది. జై శ్రీరామ్.